తెలంగాణ సర్కార్ నయా ప్లాన్. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే భారీ శుభవార్త. ప్రజా సంక్షేమంపై ప్రధాన దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ నిరుద్యోగుల కోసం నయా ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు చూద్దామా? తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రజా సంక్షేమంపై ప్రధాన దృష్టి పెట్టడం చూస్తున్నా. మరోవైపు నిరుద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ రెడీ చేసి పెట్టిందట. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికే పలుమార్లు చెప్పిన సీఎం రేవంత్ ఇకపై ఇలా జరగకుండా టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తమ పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ కూడా సిద్ధం చేశారట. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనిపై ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయనుందని సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండకూడదని యూపీఎస్సీ నమూనాలో ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా నిరుద్యోగుల ప్రతి సమస్యను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారట. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తరువాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తుందనేది క్లియర్గా తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన తేదీల ప్రకారం ఆయా గడువు తేదీల్లోగా నియామకాలు పూర్తవుతాయి. ఇది విద్యార్థుల సమయం వృధా కాకుండా భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పటికే టీఈటీ, డిఎస్సీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వం మరో 2 ఏళ్లలో బోలెడన్ని ఉద్యోగాలు భర్తీ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు కూడా సేకరిస్తున్నారట అధికారులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎప్పటికీ తమ మార్కు నిలిచిపోయేలా ఉండాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. మరోవైపు పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ షురూ అవుతుందని, అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డు అందుతుందని ఇప్పటికే పలువురు తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అదే పనిలో ప్రభుత్వ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడంలో భాగంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సిబ్బంది వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారట. ఇందిరమ్మ కమిటీలతో కలిసి రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచన అని తెలుస్తోంది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.